కెనడాలోని తెలుగు సోదర సోదరీమణులను కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇవాళ విశాల టొరంటో తెలుగు సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ తెలుగు వారందరితోనూ పాలు పంచుకోవటం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ స్వరాష్ట్రానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడానికి కెనడా తెలుగువారు చేస్తున్న కృషి కనులారా చూసి నేను చాలా ఆనందపడ్డాను. ప్రత్యేకించి మన తెలుగు కీర్తనల్ని చాలా చక్కగా రమ్యంగా హృద్యంగా ఇక్కడ పిల్లలు పాడుతుంటే పరవశం చెందారు. అంతేకాకుండా చక్కటి తెలుగు ఇక్కడ వక్తలందరూ కూడా మాట్లాడారు. అంచేత ఈ భావితరాలకి తెలుగుని అందించాలని చెప్పి కృషి చేస్తున్న తల్లిదండ్రులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలంటే మా స్వరాష్ట్రంలో కంటే కూడా ఇక్కడే తెలుగు పట్ల ఎక్కువ అభిమానం కనిపిస్తూ ఉంది. తెలుగుని ఎలాగైనా పిల్లలకు అలవర్చాలని చెప్పిన ప్రయత్నం కూడా కనిపిస్తుంది. చాలా సూచించుకునే విషయం. ఇదే రీతిలో తెలుగువారు మన భాషని మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని చెప్పని అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన సహకారం అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే తెలుగు ప్రాధికార సంస్థని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తెలుగు ప్రాధికార సంస్థ ద్వారా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు పిల్లలు తెలుగు చదువుకోవడానికి మంచి అవకాశాలు కల్పించే దిశలో వారి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. వారందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వటం, అలాగే ఆన్లైన్లో కూడా తెలుగు పాఠాలని పిల్లలకు బోధించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పిన సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే సాంస్కృతిక వికాసానికి కూడా ప్రత్యేకించి అక్కడి నుంచి కూడా తెలుగు కళాకారులను పంపించి ఇక్కడ తెలుగువారిని ఉత్తేజితం చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా కృషి చేస్తాము. ఏదేమైనా ఇక్కడ తెలుగువారు చేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 27 సంవత్సరాల క్రితం ఈ సంస్థ స్థాపించబడి ఈ రోజు వరకు కూడా భాషా సంస్కృతి వికాసానికి వారు చేస్తున్న కృషి మాత్రం అనన్య సామాన్యమైన చెప్పి మాత్రం మనం చేస్తూ తెలుగు వారు ఎక్కడున్నా కూడా తెలుగు భాషని తెలుగు సంస్కృతిని మరవకూడదు, వాటిని పరిరక్షించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భాషాపూర్వకంగా ఏర్పడే జాతి అంచేత ఎప్పుడైతే భాష నశిస్తుందో ఒక జాతి నశిస్తుంది. అంచేత భావితరాలకి మనం తెలుగు జ్యోతిని అందించే కార్యక్రమం చేయాలి. అలాంటి కార్యక్రమం ఇక్కడ చూసి నేను చాలా పునరుద్ధరణయ్యాను. అందుకు మరోసారి కెనడాలోని తెలుగు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆనందాన్ని తెలియజేస్తున్నాను.